అయ్యా ఇక ఎలా నిన్ను ఆరాధించగలమయ్యా? పూర్ణ మనస్సుతోనే. అయ్యా నువ్వు సమరయ స్త్రీతో అంటున్నావు, నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలని నాయన. అయ్యా మా జీవితాలకు చాలిన మేలులను చేస్తున్న దేవా, కృతజ్ఞులమయ్యా. నీ పాదాభివందనాలు తండ్రి. అలనాడు కన్నీటితో ప్రభువా తండ్రి నాయన, అయా తండ్రి నీ పాదాలను కడిగిన స్త్రీ వలె ఆమె ఆరాధనను ఆయన ఆమె యొక్క పూజలను ఎలా అంగీకరించావు. హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం రాజా. ఈ రాత్రికాల సమయమున అయ్యా మా ఆరాధన మీరు అందుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి కూర్చున్నాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చక్కగా చెప్తాం, నోరు తెరిచి చెప్దాం హల్లెలూయా. ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. మృత్యుంజయుడైన యేసయ్య నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. సమాధి గెలిచి తిరిగి లేచిన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్న యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి కొద్ది మందిగా కూడుకున్నప్పటికీ కూడా మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆమేన్. మీలో మరి యేసు ప్రభు వారి కోసం ఈరోజు నేను యేసు ప్రభు వారు మన జీవితంలో ఏమి చేస్తారు, ఆయన యొక్క విశిష్టత ఏమిటి, ఎవ్వరూ చేయలేనిది మన జీవితంలో ఆయన ఏమి చేస్తాడు అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారి కోసం ఎంతమంది తెలుసుకోవాలని ఆశపడుతున్నారు చెప్పండి నాకు. యేసు ప్రభు వారి కోసం ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. అవును, మనం యేసు ప్రభు కోసం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవడానికి ఇంకా 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 ఉంటుంది. యేసయ్య మంచి దేవుడు. చెప్పండి, యేసయ్య మంచి దేవుడట, చాలా మంచి దేవుడు. మనుషులు వదిలేస్తారు కానీ దేవుడు వదలడు. ఆమేన్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడట. సో మొట్టమొదటిగా మనం చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరవండి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సజీవమైనది. ఈ సజీవమైన వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడట మన ఎముకల్లోనికి, మన నరాల్లోనికి, కండరాల్లోనికి, మూలకుల్లోనికి శక్తి వస్తుందట. చూడండి, మనం మంచినీళ్ళు తాగేటప్పుడు ఈ యొక్క స్వరపేటిక గుండా ఈ యొక్క వాటర్ తాగుతున్నప్పుడు ఎట్లాగైతే చల్లగా మన శరీరంలోనికి వెళ్తుందో అట్లా వాక్యం చదువుతున్నప్పుడట మన ఆత్మీయ పురుషుడికి, అంతరంగ పురుషుడికట అంత బలం వచ్చేస్తుందట. ఆమేన్. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చాలండి. యేసుక్రీస్తు వాక్యము సెలవిస్తా ఉన్నది, దేవుడు తన స్వీయ ప్రేమను మన యందు ప్రత్యక్షపరచుచున్నాడు. ఏమని రాసిందమ్మా? నా ట్రాన్స్లేషన్ డిఫరెంట్గా ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎవరైనా అమ్మా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారా? ఎవరైనా చెప్పండి, పెద్దోళ్ళు మీరు చెప్పండి అమ్మా. ఎవరైనా నేను నిన్ను నా ప్రాణము పెట్టినంతగా ప్రేమిస్తున్నానని ఎవరైనా చెప్పారా? అబ్బే, చెప్పరు. చెప్పిన అబద్ధం. అవును కదా, చెప్పిన అబద్ధం. పెళ్లి చేసుకునేటప్పుడు భర్త అంటాడు, ప్రాణానికి ప్రాణంగా నా శరీరంలో భాగముగా నిన్ను చూసుకుంటాను అని పెద్దల సమక్షాన ప్రమాణం చేస్తారు. కానీ నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోరు. ఎందుకంటే మనిషే, దేవుడు దేవుడే.
యేసు ప్రభువులో ఉన్న ఒక చక్కటి గుణం ఏంటి, ఏ మానవుల్లో కనిపించని విశిష్టత ఏమిటి అనంటే, దేవుడు మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను అవిధేయులుగా ఉండగానే, మనం ఇంకను నశించిపోయే స్థాయిలో ఉండగానేనట తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడంట. ఎట్లంట, మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయనే దిగి వచ్చి మన కొరకు మరణించే అంత ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడంట. తల్లి మరచునా, తల్లిదండ్రులు విడిచినా కానీ దేవుడు, ఎవ్వరు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంతమంది కానీ మన దగ్గరకు వచ్చి మనతో ఉండి మనల్ని విడిచిపెట్టినా కానీ దేవుని ప్రేమ విడిచిపెట్టదట. ఎప్పుడు ఉంటుందో తెలుసా దేవుని ప్రేమ? మనుషుల ప్రేమ అయితే మనము ఒడ్డున ఉన్నప్పుడు ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమ అయితే మనము లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఉంటుందట. ఎందుకు ఉంటుందో తెలుసా? మన కన్నీటిని తుడవటానికి. ఆమేన్. మన కన్నీటిని తుడవటానికి ఉంటుంది. నువ్వు బాగా శ్రమలో ఉండి నిన్ను ఎవ్వరు ఆదరించకుండా, నిన్ను ఎవ్వరు పట్టించుకోకుండా, నీ కన్నీటిని ఎవరు తుడవకుండా నువ్వు బాధలో ఉండి కృంగిపోతావు చూసావా? అప్పుడు ఏ మనిషి అయినా నీ దగ్గరికి రావటానికి, అమ్మో నేను వెళ్ళి ఇప్పుడు ఓదారిస్తే నేను సహాయం చేయాల్సి వస్తుందేమో అని మనుషులు వెళ్ళిపోతారు. కానీ యేసయ్య అయితే అప్పుడే నిన్ను ఎత్తుకుంటాడంట. అమ్మా, వాక్యమే సెలవిస్తుందో తెలుసా? ముద్దిమి వచ్చు వరకు, నీ తల వెంట్రుకలు నెరియు వరకట నిన్ను ఎత్తుకుంటాడంట ఆయన. ఆమేన్. దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. కొండలలో లోయలలో, కొండలలో లోయలలో, అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆయన కొండలలో, దావీదు నిన్ను అందరూ వెళ్ళేశారుగా, దావీదు నువ్వు కొండల్లో ఉన్నావు ఒంటరిగా. చిన్ననాటి నుండి, నీ తల్లి మరణించిన నాటి నుండి నువ్వు ఒంటరిగా అడవుల్లో ఉంటున్నావు, కొండల్లో ఉంటున్నావు, ఆ గొర్రెలను కాచుకుంటూ ఉంటున్నావు. నీకు భయమే లేదా దావీదు? ఇంత చిన్న వయసులో గొర్రెలను కాస్త ఉన్నావు, కొండల్లో ఒంటరిగా ఉన్నావు. నీ అన్నలు, నీ తండ్రి నిన్ను దూరం పెట్టారు కదా, నీకు భయమే లేదా? సింహాలు వచ్చి తినేస్తాయేమో, నీ గొర్రెలనేమో కానీ నిన్ను తినేస్తాయేమో చిన్నోడా, నీకు భయమే లేదా? అంటే దావీదేమంటాడో తెలుసా? నాకు భయము లేదు, ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. కొండలలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కొండలంటే అలాంటి ఒంటరి ప్రదేశాలలో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఆదరించే దేవుడు. అన్కండిషనల్ లవ్ అంటే ఎటువంటి కండిషన్స్ లేని ప్రేమ. అర్థమవుతుందా? అరే నువ్వు నాకు చెప్పిన మాట విన్నావు అనుకో, అప్పుడే రా ఈ చాక్లెట్ అంటే దెర్ ఇస్ కండిషన్ కదా. చిన్నోడు స్కూల్కి వచ్చినప్పుడు టీచర్ గారు, ఓ బాబు నువ్వు ఈ ఆన్సర్ చెప్తేనే నువ్వు ఈరోజు బయటికి వెళ్తావు అంటే ఒక కండిషన్. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లి తండ్రి, నానా నువ్వు నా మాట వింటేనే ఈ చాక్లెట్, నా మాట వింటేనే నీకు అన్నం పెడతా అంటే కండిషన్. ఏదో ఒక రీతిగా కండిషన్ ఉంటుంది. అరే ఈరోజు నువ్వు నాకు సహాయం చేయకపోతే నీ కష్టం వచ్చినప్పుడు నేను మాత్రం ఆదుకోనరా అని స్నేహితులు అంటారు. దెర్ ఈజ్ ఎ కండిషన్ ఉంది స్నేహితుల మధ్య ప్రేమ, తల్లిదండ్రులు లేకపోతే తల్లి పిల్లలకు మధ్యన ఉన్న ప్రేమ, సహోదరుల మధ్య ఉన్న ప్రేమలో.
మనిషి ఫెయిల్ అయిపోతాడు, కానీ ఒక మాట చెప్తున్నాను, యేసయ్య నిన్ను ఆదరించేవాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. సమరయ స్త్రీతో అంటున్నాడు, అమ్మా వెళ్ళి నీ యజమాన్ని తీసుకురా, నీ యజమాన్ని తీసుకురా, వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటే నాకు భర్తే లేడంటుంది. ఏమంటుంది? నాకు భర్తే లేడు. వాస్తవంగా భర్త లేడా సమరయ స్త్రీకి? ఉన్నాడు. 5గురిని వివాహం చేసుకుంది, వాళ్ళు ఆగిపోయారు, 6వ వ్యక్తితో ఉంటుంది. యేసు ప్రభుకి మన అంతరంగాలు ఎరిగిన దేవుడు, పరిశోధించి తెలుసుకున్నాడు, మళ్ళీ పరిశోధించి తెలుసుకున్నాడంట. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. మన మాట నాలుకకు రాకమునిపే ఆ మాట ఏంటో ఆయన గ్రహించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే ఆయన మన బలహీనతలను చూసేవాడు. ఆయన మన హృదయాంతరంగములు కుళ్ళిపోయిన ఘోరమైన పాపము మన హృదయము నిండా ఉండినప్పటికీ మనం ఇంకా పాపులమై ఉండగానే తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు. ఇంత ఘోర పాపులమైన మనల్ని శిక్షించడానికి బెత్తము తీసుకొని రాలేదు, కానీ మనల్ని ప్రేమిస్తూ కౌగిలించుకొని తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు యేసయ్య. ఆమేన్. సమరయ స్త్రీని అంటున్నాడు, ఇల్లమ్మా వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటే ఆమె అంటుంది, అయ్యా నాకు భర్త లేడంటే నువ్వు చెప్పింది నిజమే, నువ్వు 5గురిని వివాహం చేసుకున్నావు, ఇప్పుడు ఉంటున్న భర్త నీ వాడు కాదు, ఇప్పుడు ఉంటున్న పురుషుడు నీ భర్త కాదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఎప్పుడైతే ఆమె జీవితాన్ని బైపాస్ సర్జరీ చేసి చూపించాడో యేసయ్య, క్లీన్ షీట్ మీద ఆమె పాపాన్నంతటిని రాసి చూపించాడో అప్పుడు ఒప్పుకుంటుంది నువ్వు మెస్సయ్యావి అని. చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరుద్దాం. ఆయన మన జీవితాలను తేటగా ఎరిగిన దేవుడు, నువ్వు రహస్యంగా చేసే ప్రతి పాపమును ఎరిగిన దేవుడు. అయినప్పటికీ యేసయ్యలో ఉన్న గుణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత పాపములో ఉన్నా, ఎంత ఘోరమైన పాపములో ఉన్నా, దేవునికి నీ హృదయం ఇవ్వగలిగితే ఈరోజే తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొని, నిన్ను కడిగి, నిన్ను శుద్ధీకరించి ఆయన బిడ్డవలే చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అడుగుతాడో తెలుసా? బికాస్ హీ లవ్స్ యూ సో మచ్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా యేసయ్య ప్రేమించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 11:28 వచనం. మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, నేను మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మొట్టమొదటిగా యేసయ్య ఎవరు అనంటే ఆయన అన్కండిషనల్ గా నిన్ను ప్రేమించే దేవుడు. అమితముగా నిన్ను ప్రేమించాడు. నువ్వు పాపి, డజంట్ మ్యాటర్, నువ్వు ఎంత పాపిమైనప్పటికీ కూడా, ఎటువంటి ఘోరమైన అవిధేయత చూపించినప్పటికీ కూడా నిన్ను ఆయన ప్రేమించి ఆయన హక్కును చేర్చుకుంటాడు. రెండవది, ఆయన నీకు విశ్రాంతిని కలుగజేసే దేవుడు. ఆమేన్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రయాసపడుతున్న ప్రతి మనిషి ప్రయాసపడుతున్నాడండి జీవితంలో. చిన్న పిల్లలకు కూడా ఉన్నాయండి కష్టాలు. ఏమి రాని కష్టం అంటే, అమ్మో నేను స్కూల్కి వెళ్ళలేను, అమ్మో నేను స్కూల్కి వెళ్ళలేను.
తల్లి ఏం చేయాలి? బెత్తం పట్టుకొని వెనకాల కొడుతూ ఉంటే స్కూల్కి తీసుకెళ్ళాలి. నా కొడుకైతే మరి ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు అసలు గేట్ దగ్గరే పడిపోయేవాడు కింద. అన్ని ఎత్తుకొని లాక్కొని ఇట్లా ఎత్తుకుంటే కింద పడిపోయేవాడు ఎల్కేజీలో. స్కూల్లోకి తీసుకెళ్ళిన తర్వాత మరి టీచర్ గట్టిగా పట్టుకున్నప్పుడు మరి నేను వెనక్కి వెళ్ళిపోవాలి. నన్ను చూసే వరకు ఆగేవాడు. నీకెట్లే కనిపించకుండా పక్కకి వెళ్తే గట్టిగా అరిసేసి టీచర్ చేది కొరికేసేవాడు. అంటే అలాగ పిల్లలకు ఉన్న కష్టాలే. అలా కష్టం ఏంటంటే తెల్లారితే స్కూల్కి వెళ్ళాలి, అదొక కష్టం. పరీక్షలు రాయాలి, అదొక కష్టం. ఏ వయసుకి సంబంధించిన ఆ వయసుకి కష్టాలు ఉన్నాయి. ఏమైనా కాలంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీలు అయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, అది బాధ. తల్లిదండ్రులకి సహాయపడలేకపోతున్నాం. ఇంకొంచెం పెద్దోళ్ళు ఈ బాధ్యతల్లోనికి దిగేసరికి ఇల్లు వాకిళ్ళు కట్టుకోవాలి, ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, పెళ్ళిళ్ళు అయ్యాక భార్యలను భర్తలను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఎటు చూసినా భారమే, బాధ్యత భారం. వీటిలో ఏమన్నా చక్కగా సాఫీగా జీవితం వెళ్తుందా? వెళ్ళదు. మళ్ళీ కష్టాలు, కన్నీరు, దుఃఖము ఎన్నో ఉంటాయి. అయితే యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. మీ ఇంట్లో పిల్ల నన్ను పిలువంట్లా, మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందా, నన్ను పిలువమ్మా, నేను వచ్చి భోంచేస్తాను అంటలేదు. నువ్వు ప్రయాసపడి భారం మోస్తున్నావా? నీ భారం నా మీద వేయటానికి రా నా దగ్గరికి అంటున్నాడు. ఆహా, ఎంత చక్కటి పిలుపు ఇది. నువ్వు ఏ భారంతో ఉన్నావో ఈ రాత్రికాల సమయంలో నాకు తెలియదు, కానీ నీ భారమో యెహోవా మీద, యేసయ్య మీద వేయి. ఆయన నీ ప్రాణమునకు విశ్రాంతిని కలుగజేస్తాడు. అమ్మగారు పక్కింటోళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. అమ్మగారు నా గుండె సొమ్మసిల్లు పోయింది. అమ్మగారు ప్రయాస, భారం ఎవరి మీద వెయ్యాలి? దేవుడి మీద వెయ్యాలి. యేసయ్య అంటున్నాడు, నా మీద వెయ్యి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. శిష్యులందరూ కూడా సముద్రము మీద ప్రయాణం చేసి ఓడలో వెళ్తూ ఉంటే భయంకరమైన తుఫాను, అలజడి, వారి ప్రాణాలకు భయమేస్తున్నాయి. అమ్మో, ఈ రాత్రి మేము బ్రతుకుతామో లేదో, తెల్లారితే మా కుటుంబాల దగ్గరికి మేము వెళ్తామో లేదో. అలజడి, భయము, చీకటి, తుఫాను, ఎంతో భయంకరమైన పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేనే, భయపడొద్దు. సముద్రాన్ని యేసు ప్రభు గద్దించినప్పుడట వెంటనే అది నిమ్మలము ఆయన. ఎవరు ఈయన మాటకి సముద్రము, గాలి, నీరు సమస్తమును మాట వింటున్నాయి అని తెలుసుకున్నప్పుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు, అమ్మో ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయనే దేవుడు అని వారు తెలుసుకున్నారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రయాసపడుతున్నప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీ గుండె భారమైనప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు, చెప్పుకున్న ఆదరించే వాళ్ళు లేక, ఒకవేళ ఆదరించే వాళ్ళు ఉన్న కష్టాన్ని తీర్చలేక ఉన్న పరిస్థితులు ఉంటే, తమ్ముడు, చెల్లి, యెహోవా మీద నీ ప్రయాస భారమును మోపు. ఆయన చూసుకుంటాడు, నీ ప్రాణానికి విశ్రాంతిని కలుగచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా.
యేసు నా చేయి పట్టుకో. ఒకసారి పాడదామా? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఆయనే మన చెయ్యి పట్టుకొని మనకు విశ్రాంతిని కలుగజేసే దేవుడు. ఆమేన్. రెండవది, మనకు విశ్రాంతిని కలగజేసే దేవుడు. మొట్టమొదటిది, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. యేసయ్య మంచివాడు, ఆయన ప్రేమిస్తే దేవుడు. రెండవది, మన ప్రాణాలకు విశ్రాంతిని కలగజేసే దేవుడు. ఎప్పుడు? అల్లకల్లోలమైనప్పుడు, జీవితం ప్రయాసపడి భారము మోస్తున్నప్పుడట, దేవుడి మీద నీ ప్రయాస భారము వేస్తే, కృంగిపోయిన పరిస్థితుల్లో, కన్నీరు కారుస్తున్న పరిస్థితుల్లో, నీ దుఃఖము ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అట, నీ భారమంతా మూటంతా యేసయ్య మీద వేస్తే ఆయన ఏం చేస్తాడట? మరలా మూటను నీకు తిరిగి ఇవ్వడట, నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ఎస్, గాడ్ విల్ డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. మూడవదిగా చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. మన పాప జీవిత రోత జీవితాన్ని తుడిచివేసట ఆయన మనలను పవిత్రులుగా చేసే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, పవిత్రులుగా చేసే దేవుడు. ఎవరండి మనల్ని పవిత్రులుగా చేసేది? ఎవరండి ఈ ఘోర పాపులను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసేది? ఆయన మనల్ని పవిత్రపరుస్తాడట, క్లీన్ చేస్తాడట. నీ ఇంటిని ఏం చేస్తాడు? ఆయన క్లీన్ చేస్తాడు. నీ శరీరాన్ని, నీ దేహము, నీ ప్రాణమును, ఆత్మను, అంతరంగ పురుషుడను, భౌతిక పురుషుడను ఏం చేస్తాడంట? హీ క్లెన్స్, పవిత్రపరుస్తాడు, కడుగుతాడట, పరిశుద్ధపరుస్తాడు. ప్రతి పాపము నుంచి మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయునట. ఆయన నమ్మదగిన వాడట, నీతిమంతుడట. ఆమేన్. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. దేనికట? మనల్ని పవిత్రులుగా చేయడానికి. ఎందుకు పవిత్రులుగా చేయాలి? పాపి పరలోకానికి వెళ్ళలేడు, పాపి పరలోకాన్ని స్వతంత్రించుకోలేడు. చచ్చిపోయాక ఎవరు చూసి వచ్చాడులే అని అంటారు కొంతమంది. అంటారా? ఉన్నారా? ఏదో ఒకటి బతుకు, బండిని నడిపిస్తాం, సచ్చాక ఎవడు చూసి వచ్చాడు. నిజంగా చనిపోతే తెలుస్తుంది నీకు నరకమా పరలోకమా అని. ఎంతో 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 మంది దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, మనిషి పుట్టుట తర్వాత మరణించుట, ఈ రెండు కూడా ఎవరి యొక్క వశమై ఉన్నవి? దేవుడు వశమై ఉన్నాయి. అయితే ఈ మనిషి ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? గమ్యస్థానం ఏంటి? యేసుప్రభువు చెప్తున్నారు, పరలోక రాజ్యం. నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి, నా తండ్రి యొద్దకు రాలేరు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును చెప్తున్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరు. నువ్వు పవిత్రపరచబడకుండా, నీ పాపాలు క్షమించబడకుండా, ఆయన రక్తముతో నిన్ను కడగకుండా, తన ఆత్మ ద్వారా ఆయన పరలోకములోనికి నిన్ను తీసుకువెళ్ళలేడు. ఎందుకంటే పాపులు పరలోకములో ఉండరు. ద్రోహులు, అబద్ధికులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధమాడువారు, వీళ్ళు ఎవ్వరు అట, మాంత్రికులు, ఇంద్రజాలకులు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళరు. యేసు ప్రభువుని అంగీకరిస్తే మాత్రమే పరలోక రాజ్యము వెళ్తారు. యేసు ప్రభువుని మనం ఏం చేయాలి? అంగీకరించాలి.
ఎందుకు అంగీకరించాలి? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసి తన రాజ్యానికి వారసులుగా చేస్తాడట ఆయన. అందుకు మనం యేసు ప్రభుని నమ్మాలి. మొట్టమొదటిగా ఆయన అమితంగా మనల్ని ప్రేమించే దేవుడు. రెండవదిగా మన ప్రాణాలకు విశ్రాంతి కలుగచేసే దేవుడు. మూడవది మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు. ఇంత మంచి దేవుడు మనకి ఇంకెక్కడ దొరుకుతాడండి? లోకములో మనుషులైతే నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావని వేలెత్తి నీ జీవితాన్ని చూపిస్తారు. నీ బలహీనతలు ఎత్తి నిన్ను కృంగదీస్తారు. నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పిస్తారు. వీలైతే నీ సాక్ష్యాన్ని పాడు చేస్తారు. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు చేసిన ఏ పాపమును నేను జ్ఞాపకం ఉంచుకోను, నా వీపు వెనకాల వేసుకుంటున్నాను. నేను నిన్ను ఎత్తుకొని నా రాజ్యానికి తీసుకెళ్తాను. ఇదిగో నేను వెళ్తున్నాను, నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది, అందాల నగరిలో నాకున్నది, నా యేసు సన్నిధి నాది, సియోను పురమే నాకున్నది, అంతము కాదు సమాధి. శృంగార నగరమది, కన్నీరలే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు, కన్నీరలే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు, ఆనందగాన తరంగములు, ఆనందగాన తరంగములు, నా యేసుకే స్తుతి హారతులు. శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది, అందాల నగరిలో నాకున్నది, నా యేసు సన్నిధి నాది, సియోను పురమే నాకున్నది, అంతము కాదు సమాధి. ఆమేన్. మన సమాధిలోని ఇదే అంతం కాదు. మనము పునరుత్థానము చెంది పరలోక రాజ్యానికి వెళ్తాము. అందుకు మనల్ని దేవుడు పవిత్రులుగా చేస్తానంటున్నాడు. ఇంత గొప్ప భాగ్యం ఏ మనిషి ఇవ్వలేడు, కేవలము యేసు ప్రభు మాత్రమే మనకు ఇవ్వగలడు. కాబట్టి ఈ యేసు నాకు కావాలి, ఈ యేసుతోనే నేను ప్రయాణం చేస్తాను. ఇంత ప్రేమించే యేసు నాకు ఇంకెక్కడ దొరుకుతాడు? ఇంత సమాధానము విశ్రాంతినిచ్చే దేవుడు నాకు ఎక్కడ దొరుకుతాడు? నన్ను సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రులుగా చేసే యేసే నాకు ఎక్కడ దొరుకుతాడు? ఈ యేసు నాకు కావాలి అన్నవారు చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నమ్మదగిన దేవా, బిడ్డలైతే అయ్యా యేసు నాకు కావాలంటున్నారు. అయ్యా తీర్మానపు ప్రార్థన చేసుకుంటాం. అయ్యా పాపపు ఊబిలో నుంచి నీ ప్రజలను విడిపించే దేవా, సమస్త దుర్నీతి నుంచి విడుదల కలుగ చేసే దేవా, అయ్యా మా ప్రతి ప్రశ్నకు జవాబు నీలో ఉన్నదయ్యా. అయ్యా ఇంకా ఎవరి కోసం మేము ఎదురు చూడాలి తండ్రి? అమితముగా ప్రేమిస్తున్న దేవా, నా జీవితాన్ని కర్పిస్తున్నానయ్యా, సంపూర్తిగా అర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను బాగు చేయి, నా యొక్క మార్గాన్ని అయ్యా స్థిరపరుచయ్యా. అయ్యా వంకర మార్గాన్ని అయ్యా తండ్రి తిన్నగా చేయమని అడుగుతున్నానయ్యా. నాకు ఆలోచన దయచేయ్యా, నా జీవితాన్ని కట్టయ్యా. అయ్యా ఈ విషయాలను నీ పాదాల దగ్గర పెడుతున్నా. ఈ యొక్క భారాన్ని నేను మోయిచున్నాను, ఇక నేను మోయలేను ఈ భారాన్ని నీ మీద పెడుతున్నానయ్యా. నాకు విశ్రాంతి దయచేవా అని అడిగితే దేవుడు విశ్రాంతి కలిగ చేసే దేవుడు, నిన్ను సమాధానముతో నింపే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు. యేసయ్యా నన్ను రక్షించు, నీ శిలువ రక్తము చేత నా పాపములు కడుగు అంటే ఈ రాత్రి నీ పాపములను కడిగి నిన్ను పవిత్రపరిచే దేవుడు ఉన్నాడు.
ఆయన అమితముగా నిన్ను ప్రేమించుచున్నాడు. యేసయ్యా, నన్ను ఇంతలాగా ప్రేమిస్తున్నావు ప్రభువా, నా ప్రాణ ఆత్మదేహం సమస్తము నీకు అర్పిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, చీకటి త్రోవల్లో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి వెలుగులోనికి నింపిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. బలహీన సమయాల్లో మాకు బలమును దయచేయండి నా తండ్రి. శరీర క్రియలను లయపరచండి నాయన. నీ సన్నిధానంలో అయ్యా నిన్ను మా హృదయాల్లోనికి అంగీకరించి మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించే కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.